హాయ్ తేజ. యాక్చువల్లీ ఈ మధ్యన నా క్రెడిట్ స్కోర్ ఎందుకో బాగా లోగా ఉంటుంది. అది ఎందుకనేది తెలియట్లేదు. ఓకే. ప్రీవియస్‌గా ఎంత ఉండే? ప్రీవియస్‌గా మోర్ దాన్ 8 ఉంది యాక్చువల్‌గా. 800 అలా ఉంది. ఇప్పుడు? ఇప్పుడు 740, 720 అలా వచ్చేసింది. ఓకే. ఈ మధ్య కాలంలో ఏదైనా క్రెడిట్ కార్డ్ బిల్ కానీ, లేకపోతే ఈఎంఐ గానీ మిస్ అయిందా? ఒకటైతే మిస్ అయింది. ఓకే. ఓకే. బట్ ప్రీవియస్‌గా అన్ని పర్ఫెక్ట్ గానే ఉన్నాయి. ఇదొక్కటే మిస్ అయింది. అండ్ క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎంత ఉంది మీ క్రెడిట్ కార్డ్ లిమిట్? క్రెడిట్ కార్డ్ లిమిట్ అప్రాక్సిమేట్‌గా 5 lakhs ఉంది. 5 lakhs ఉంది. ఎంత వాడుతున్నారు? 100% వాడేస్తున్నాను. 100% వాడేస్తున్నారు. ఇక్కడ థింగ్ ఒకటనమాట. ఒకటేమంటే మన క్రెడిట్ కార్డ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆన్ టైం పే చేసేయాల. ఈవెన్ 1-2 times మిస్ అయినా కూడా మన క్రెడిట్ స్కోర్ అనేది 50 to 100 points పడిపోతుంది అనమాట. స్టిల్ మళ్ళీ అది రికవర్ అవ్వాలంటే 6 months నుంచి 8 months టైం పడుతుంది. అండ్ ఇంకొక ఫ్యాక్ట్, అదొక ఫ్యాక్ట్ అనమాట. సో బ్యాంక్ వాడు ఏమిస్తున్నాడు, ఇప్పుడు ఒకవేళ మీరు క్రెడిట్ కార్డ్ బిల్ కట్టలేకపోతే దాన్ని ఈఎంఐగా కన్వర్ట్ చేసుకోవాలని ఆప్షన్ ఇస్తున్నాడు. ఎవరైనా సరే క్రెడిట్ కార్డ్ బిల్ కట్టలేని పరిస్థితుల్లో అది ఈఎంఐ కన్వర్ట్ చేసుకొని కంటిన్యూ చేసుకున్నారు అనుకోండి, క్రెడిట్ స్కోర్ అనేది ఇంపాక్ట్ ఉండదు అనమాట. రెండోది మీరు చేసిన రెండో తప్పు ఏమంటే క్రెడిట్ కార్డ్ లో 100% యూజ్ చేసేయడం. అది ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఖర్చులు 5 lakhs ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ 5 lakhs ఉంది. మీరు 5 lakhs వాడేస్తున్నారు అన్నారు కదా, అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇంకో క్రెడిట్ కార్డ్ వస్తుందేమో ట్రై చేయండి. సో ఇప్పుడు ఈ క్రెడిట్ కార్డ్ 5 lakhs, నెక్స్ట్ క్రెడిట్ కార్డ్ 5 lakhs ఉంటుంది కదా, అప్పుడు దాంట్లో 2.5 lakhs, దీంట్లో 2.5 lakhs వాడుకున్నారు అనుకుంటే క్రెడిట్ స్కోర్ మీద ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది అనమాట. లేదనుకో అది మెయిన్ ఆప్షన్. లేదా అది వేరే క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చు, అది ఒక ఆప్షన్ ఉంది. ఇంకో ఆప్షన్ ఏముందంటే ఇదే క్రెడిట్ కార్డ్ కి ఎక్స్టెండ్ చేస్తా ఉంటారు అనమాట. క్రెడిట్ లిమిట్ ఎక్స్టెన్షన్ చేస్తారు. ఆ లిమిట్ ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి ట్రై చేయు. అండ్ జనరిక్ గా 50% కూడా కాదు, 40%, 30% వాడితే కొంచెం మంచిగా ఉంటుంది అనమాట. అండ్ మూడోది ఇక్కడ ఇంకో ఫ్యాక్టర్ ఉందన్నమాట. ఈ ఫ్యాక్టర్ ఏమంటే, ఒకవేళ మీరు ఎప్పుడైనా సరే లోన్ కావాలనుకున్నారు అనుకోండి, లోన్ ఒక పర్టికులర్ బ్యాంక్ లో అప్లై చేశారు, అది రిజెక్ట్ అయింది అనుకుందాం. లోన్ ఏదో కారణం వల్ల రిజెక్ట్ అయింది. బట్ వెంటనే ఇంకా 2-3 బ్యాంకులు అప్లై చేశారు అనుకోండి, వీడు క్రెడిట్ కోసం ఎక్కువ చూస్తున్నాడు అనే ఉద్దేశం వస్తుంది అనమాట. వాళ్ళకి ఒక ఇంప్రెషన్ వచ్చి అదేమవుతుందంటే అది కూడా ఇంపాక్ట్ అవుతుంది క్రెడిట్ స్కోర్ మీద. అది ఎట్లా ఉంటుందో చెప్తా, ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక సిఏ ఉన్నాడు అనుకుందాం. ఒక సిఏ ఫస్ట్ అటెంప్ట్ లో పాస్ అయితే, ఎన్నో అటెంప్ట్ అంటారు జనరల్ గా సిఏ అండ్ కోర్స్ అంటేనే పాస్ అయినా అంటే ఎన్నో అటెంప్ట్ లో పాస్ అయినా అడుగుతుంటారు కదా. ఇక్కడ థింగ్ ఏంటంటే ఫస్ట్ అటెంప్ట్ అంటే ఫస్ట్ అటెంప్ట్ లో పాస్ అయిపోయారు అంటారు. లేదు సెకండ్ అటెంప్ట్ అంటే ఓకే సెకండ్ అటెంప్ట్ లో పాస్ అయ్యారు అనుకుంటారు. లేదు ఫిఫ్త్ అటెంప్ట్ ఉన్నాను అనుకోండి, ఫిఫ్త్ అటెంప్ట్ అంటారు కదా. ఫస్ట్ అటెంప్ట్ వాడికి ఫిఫ్త్ అటెంప్ట్ వాడికి నాలెడ్జ్ ఒకటే ఉంటుంది, బట్ ఆ రియాక్షన్ లో తేడా ఉంటుంది అనమాట. టైం ఎక్కువ తీసుకోవడం వల్ల ఇక్కడ క్రెడిట్ ఎంక్వైరీస్ కూడా మీరు ఎక్కువ చేస్తారు అనుకోండి, 5th.1 ఏమన్నారో అదే ఫీలింగ్ లో చూస్తారు అనమాట బ్యాంక్ వాడు. సో ఒకవేళ మీ క్రెడిట్ రిజెక్ట్ అయినా ఫస్ట్ లో ఏ పారామీటర్ మీద రిజెక్ట్ అయినా తెలుసుకున్న తర్వాత ఆ పారామీటర్ ని మీరు ఏం చేస్తారంటే రికవర్ చేసుకోవడానికి ట్రై చేసి తర్వాత అప్లై చేయండి లోన్. ఈ 3 factors మెయిన్ ఫ్యాక్టర్స్ అన్నమాట. ఇంకా వేరే ఫ్యాక్టర్స్ ఉన్నాయి, మన బయట అప్పులు ఉన్నాయా లేవా ఇవి చూస్తూ ఉంటారు, బట్ అవి చాలా తక్కువ ఇంపాక్ట్ ఉంటాయి వీటితో పోలిస్తే. ఈ 3 మన మైండ్ లో పెట్టుకోండి. అండ్ ఒకవేళ నాకు ఇంకా ఫ్యూచర్ లో లోన్సే వద్దు, నాకు లోన్స్ అక్కర్లేదు అన్నప్పుడు మీరు ఎప్పుడు పే చేసుకున్నా పర్లేదు, క్రెడిట్ కార్డు ఎప్పుడైనా బిల్ పేమెంట్ ఒకవేళ బిల్ మిస్ అయినా పర్లేదు అనమాట. మీకు లోన్స్ కావాలా అన్నప్పుడు 1 year ముందు నుంచి జాగ్రత్తలు తీసుకోండి. Thank you very much. Thank you. Thanks. Nice input. Thank you. Thanks for watching this video. For more updates, please do subscribe.